భారతదేశంలో హిందువులు తమ తమ విశ్వాసాలను ఆచరించేందుకు న్యాయ పోరాటాలు చేయాల్సి రావడం విచారకరమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పరకామణి కేసులో జగన్ వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యమని మండిపడ్డారు. జగన్ మతంలో కూడా ఇలాగే జరిగి ఉంటే చిన్న విషయమా అని కొట్టిపడేసేవారా అని ప్రశ్నించారు. ఇస్లాం క్రైస్తవ విషయంలో జగన్ ఇలాగే మాట్లాడగలరా అన్నారు. హిందువుల విషయానికి వచ్చేసరికి ఇష్టానుసారంగా మాట్లాడతారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో హిందువులు మెజారిటీలు కాదని, హిందువుల ఐక్యత మెజారిటీలు అన్న భావన ఒక మిథ్య అని ప్రకటించారు. కులం, భాష, ప్రాంతాల వారీగా విభజితమయ్యారని, హిందువులు మెజారిటీలు అన్న భావనే సమాజాన్ని తప్పుదో పట్టిస్తుందన్న ఆందోళన వ్యక్తం చేశారు. మెజారిటీల పేరిట హిందువులు వివక్షను ఎదుర్కొంటున్నారని వాపోయారు. దేశంలో ముస్లింలు, క్రైస్తవులకు వర్తించే నిబంధనలే హిందువులకు వర్తింపజేయాలని ఆయన డిమాండ్ చేశారు. చట్టాన్ని ఒకరికి ఒకలాగా మరొకరికి వేరొకలాగా అమలు చేస్తే ఘర్షణ వాతావరణం చోటు చేసుకునే అవకాశాలు ఉంటాయని ఆయన అన్నారు. రాజ్యాంగం అన్ని మతాలకు సమాన హక్కులు కల్పిస్తుందని, న్యాయం అందరికీ సమానమేనని ఆయన స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ హిందువుల్లాగానే హిందువులను లక్ష్యంగా చేసుకుంటున్నారని, ప్రతి సందర్భంలో హిందువుల ఆచారాలను మాత్రమే ప్రశ్నిస్తారని అసహనం వ్యక్తం చేశారు. ముస్లింలు, క్రైస్తవుల ప్రయోజనాలు కాపాడేందుకు వర్తించే నిబంధనలే హిందువులకు వర్తిస్తాయని ఆయన తెలిపారు. ఈ విషయంతో పాటు మరిన్ని ముఖ్యమైన వార్తలపై వైకే హెడ్లైన్స్ ప్రోగ్రాం ద్వారా విశ్లేషిద్దాం. ఈరోజు ఈ డిబేట్లో పాల్గొనడానికి మనతో పాటు వచ్చున్నారు సీనియర్ అనలిస్ట్ కోటేశ్వరరావు గారు. సార్, వెల్కమ్ టు యూ సార్. థ్యాంక్ యూ సార్. చెప్పండి, ఎలా చూడొచ్చు ఈరోజు మంత్రులకి ర్యాంకింగ్ ఒకటి ఇవ్వడం జరిగింది. వారు దస్త్రాలని క్లియర్ చేయడానికి సంబంధించి డోలా వీరాంజన స్వామి ఫస్ట్లో ఉన్నారు, రాంప్రసాద్ రెడ్డి లాస్ట్లో ఉన్నారు. ఈ మంత్రులకు ర్యాంకింగ్ అనేటువంటిది తెలుగుదేశం ప్రభుత్వంలో గత ఉమ్మడి రాష్ట్రంలో లేదా ఇప్పుడు కూడా ఒక పెద్ద ప్రహసనం తప్ప మరొకటి కాదనేది నా అభిప్రాయం. ఓకే. ఎందుకు అంటే కొద్ది నెలల క్రితం ఇదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇదే విధమైనటువంటి ర్యాంకింగ్స్ ఇచ్చి పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్నటువంటి మనోహర్ వెనకబడి ఉన్నారని చెప్పేసి అప్పుడు మీడియాలో వార్తలు రాయించారు. మరి అప్పటి నుంచి మంత్రులు ఏమి వాళ్ళ పద్ధతులు ఏమి మార్చుకోలేదు అనేటువంటిది ఇప్పుడు మళ్ళా చెప్తున్నారు. అంటే జనం దృష్టిని ఎప్పుడు ఏదో ఒక వైపు మళ్ళించి అసలు విషయాలని పక్కదారి పట్టించేటువంటి ఒక ఎత్తుగడ తప్ప ఏం చేస్తున్నారు, ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు, ఏం పర్యవేక్షణ చేస్తున్నారు? మన రామ్మోహన్ నాయుడు ఇండిగో విమానాల సంక్షోభంలో మా లోకేష్ గారు పర్యవేక్షణ చేస్తున్నారు ఆయన పనితీరును అని చెప్పేసి మన తెలుగుదేశం పార్టీ ప్రతినిధి బహిరంగంగానే చెప్పాడు. మరి కేంద్రంలో ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడు పనితీరును పనిచేస్తున్నటువంటి లోకేష్ మరి తానెందుకు 9వ ర్యాంకు తెచ్చుకున్నారు? లేకపోతే చంద్రబాబు నాయుడు గారు మొత్తం మంత్రుల పనితీరును సమీక్షించడం లేదా? అందుకని ఇది ఒక ప్రహసనప్రాయమైనటువంటిది అనేటువంటిది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. కానీ అక్కడ కోటేశ్వరరావు గారు ఒక మాట ఇక్కడ మనకి క్లియర్గా దీంట్లో ఇచ్చింది ఏంటంటే, ఏదైతే దస్త్రాలు క్లియరెన్స్కి సంబంధించినటువంటి ర్యాంకింగ్లు ఇక్కడ పర్టికులర్ కనపడతాయి. అంటే గత కొన్ని రోజుల్లో వాళ్ళు ప్రజల నుంచి వస్తున్నటువంటి స్వీకరిస్తున్నటువంటి రిక్విజేషన్స్ ఏమి ఉన్నాయో వాటి క్లియరెన్స్కి సంబంధించినటువంటి ర్యాంకింగ్లు ఇవ్వడం జరిగింది. ఈవెన్ ఆయన కూడా 6వ ర్యాంక్ ఇచ్చుకోవడం జరిగింది. దాదాపుగా 6,000 చిల్లర ఫైల్స్ని క్లియర్ చేసినటువంటి చంద్రబాబుకి 6వ ర్యాంక్ వచ్చింది. అంటే డేస్ని ఆయన క్యాలిక్యులేట్ చేస్తున్నారు. 1 వీక్ లోపల, 2 డేస్ లోపల క్లియర్ చేయాలి, 1 వీక్ లోపల క్లియర్ చేయాలని కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. దాన్ని అది పాలనాపరమైనటువంటి వ్యవహారం, దాన్ని కూడా ఒక ప్రచారాస్త్రంగా ఉపయోగించుకోవడం అనేటువంటిదే ఇక్కడ సమస్య. అందువలన జనానికి ఏం ఒరిగింది అది కదా ముఖ్యం. అల్టిమేట్ గా అనేకమైనటువంటి సమస్యలు, ఆర్థిక పరమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకు మన పవన్ కళ్యాణ్ గారు ఆ మధ్య తూర్పుగోదావరి జిల్లాలో కొబ్బరి రైతులతో మాట్లాడుతూ, మీరు డబ్బులు నన్ను అయితే అడగొద్దు, చంద్రబాబు నాయుడు గారే ఇవ్వాలి, డబ్బుల గురించి నన్ను అడగొద్దని చెప్పేసి చెప్పారు. అందుకని మరి ఆ దస్త్రాలు, ఒకవేళ అటువంటి దస్త్రాలు ఉంటే ఎట్లా పరిష్కరిస్తారు? రైతులు అడిగారు కదా, కొబ్బరి రైతులు తెగుళ్లతోటి లేదా ఇతరత్ర కారణాలతోటి నష్టపోయినటువంటి మాకు మీరు పరిహారం ఇవ్వాలని అడిగారు కదా, దాన్ని తిరస్కరించారా, ఆమోదించారా, ఏం చేశారు అనేటువంటివి కదా కావాల్సింది. అందుకని ఈ దస్త్రాల యొక్క అనేటువంటిది అదొక ప్రహసనం తప్ప మరొకటి కాదు. జనం సమస్యల్ని ఏ విధంగా చూశారు,
ఏ విధంగా ఆర్థిక సమస్యలు కావచ్చు, లేకపోతే ఇతరతర ఉన్నటువంటి కొన్ని ఇబ్బందికరమైనటువంటి వాటిని అది తప్ప ఇది జనం దృష్టిని పక్కదారి మళ్లించడానికి ఇది ఒక ప్రచార ఎత్తుగడగానే గతంలో చంద్రబాబు నాయుడు గారు అనుసరించారు. ఇప్పుడు కూడా అదే టాక్టిక్స్. ఆయనలో ఎలాంటి మార్పు లేదు అనేది నా అభిప్రాయం. రైట్ సార్. వివేక హత్య కేసులో పాక్షికంగా తదుపరి దర్యాప్తుకు అనుమతిస్తున్నట్టుగా సిబిఐ కోర్టు ప్రకటించింది. దానికి సంబంధించి మనం దాన్ని ఎలా చూడొచ్చు? ఇది ఎప్పటికైనా తేలేదేనా? ఇది తేలనటువంటి ఇంటర్నేషనల్ కేసుల్లాగా ఇది ఒక కేసులాగా, ఒక శాంపిల్ కేసులాగా మిగిలిపోయే ఛాన్స్ ఉందంటారు? ఇది సిబిఐ పనితీరుకు, దాని అసమర్థతకి ఒక నిదర్శనంగా దీన్ని చెప్పొచ్చు. లేదా కావాలనే దాన్ని ఆ విధంగా అసలైనటువంటి దోషుల్ని పట్టుకోకుండా గడిచినటువంటి ప్రభుత్వ హయాంలో చేశారా? అందుకనే సమగ్రమైనటువంటి దర్యాప్తు జరపాలనేటువంటి డిమాండ్ కుమార్తె సునీత వైపు నుంచి వచ్చిందనేది మనకి తెలుస్తూ ఉంది. అందుకని ఇది మళ్ళా మరొక 5 ఏళ్ళో 6 ఏళ్ళో కనుక పెట్టేట్లయితే అప్పటికి జనం మర్చిపోతారు. ఎందుకంటే అనేక కేసులను మనం చూస్తున్నాం కదా. అందువలన ఇది మరి ఎటువంటి పరిణామాలకి, పర్యవసానాలకి దారితీస్తుంది అనేటువంటిది మనం ఈ దశలో దాని మీద కామెంట్ చేయలేం. కానీ ఖచ్చితంగా మీరు అన్నట్టుగా ఎప్పుడు తేలుతుందో కూడా తెలియనటువంటి పరిస్థితి ఈ నిర్ణయంతో ఉన్నది అనేది నా అభిప్రాయం. రైట్ సార్. మనొక వార్త, ఆంధ్రజ్యోతి ఇచ్చినటువంటి వార్తను మనం తీసుకుంటే, పల్లెల్లో పట్టణ స్థాయి సేవలు అనేటువంటి పవన్ కళ్యాణ్ వార్త నిన్న మాటామంతి కార్యక్రమంలో జరిగినటువంటి డిస్కషన్స్. ఉద్యోగులకు పదోన్నతులు ఇచ్చాం, ఆ మేరకు ఫలితాలు రావాలని ఆయన హెచ్చరించారు. అదేవిధంగా ప్రజల సంతోషం ముఖ్యం, ప్రధాని సీఎం నేతృత్వంలో మార్పు సాకారం అవుతుందనే మాటను చెప్పడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా వైసీపీ హయాంలో పదోన్నతులు బదిలీలకు బేరం పెట్టారు అనేటువంటి మాటని వీళ్ళు హైలైట్ చేయడం జరిగింది. సార్, నిజమేనా? కేవలం ఆర్థిక ప్రస్తుతం ఈ వైసీపీ హయాంలో పదోన్నతులకు బేరం పెట్టిన వాస్తవేనా? బేరం పెట్టారు అనేటువంటిది ఆరోపణ చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు తేల్చాలి. అటువంటిది ఏదన్నా ఉంటే విచారణ జరపాలి, దోషుల్ని శిక్షించాలి. అలా కాకుండా స్వీపింగ్ రిమార్క్స్ చేసినందువల్ల ప్రయోజనం లేదు అనేటువంటిది ఒకటి. రెండోది, పదోన్నతులు ఇవ్వటం అనేటువంటిది ఉద్యోగుల హక్కు. అది గతంలో వాయిదా పెడితే దాన్ని విమర్శించారు ఉద్యోగులు, ఇప్పుడు ఇచ్చారు. దాన్ని కూడా అదొక ఘనత కాదు కదా, అది వాళ్ళ రైట్. అది కానీ గతంలో దాదాపుగా 5 ఏళ్ల పాటు వాళ్ళు అదే ట్రయల్స్ వేశారు. అదేవిధంగా ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో అనేక అర్జీలు పెట్టడం జరిగింది. దాదాపు కట్టల అర్జీలు కూడా అక్కడ ఉన్నట్టుగా గతంలో ఉన్నటువంటి ఎవరైతే ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళు కూడా చెప్పినటువంటి పరిస్థితులు. సో దీన్ని ఎలా ఇప్పుడు కనీసం ఇప్పటికన్నా ఒక కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత, కొత్త ప్రభుత్వం అంటే దాదాపు 1.5 year అయినప్పటికీ ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ మార్పు సాకారమైంది అనుకోవచ్చు, అంటే వాళ్ళకు ఒక మంచి జరిగింది అనుకోవచ్చు. గతంలో ఆ విధమైనటువంటి ప్రమోషన్లు ఇవ్వకపోవడాన్ని, నిర్లక్ష్యం చేయడాన్ని అందరం విమర్శించాము, ఉద్యోగులతో సహా అందరం విమర్శించాము ఆ ప్రభుత్వాన్ని. అందుకనే కదా దానికి ఆ విధమైనటువంటి గుణపాఠం చెప్పినటువంటిది. మరి 1.5 years ఎందుకు? దీనికి 1.5 years తీసుకోవాల్సినటువంటి అవసరం ఏముంది? ఒక్క సంతకంతో అవన్నీ కూడా న్యాయమైనటువంటి ప్రమోషన్స్ అన్ని ఇవ్వడానికి 1.5 years తీసుకుంటారా? మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఫైల్స్ గురించి చెప్పారు. మరి ఇది కూడా అలాంటి ఫైలే కదా. మరి ఈ ఫైల్ మీద సంతకం చేయడానికి 1.5 years వ్యవధి ఎందుకు తీసుకున్నట్టు? కానీ ఫైనాన్షియల్ క్రైసిస్ ఉంది అనేటువంటి మాటను డే 1 నుంచి చెప్తూనే వస్తున్నారు గవర్నమెంట్. గతంలో ప్రభుత్వం చేసినటువంటి అప్పులు తీర్చడానికి కూడా, ఇక్కడ వడ్డీలు కట్టడానికి కూడా ఖజానా ఖాళీగా ఉందన్నటువంటి పరిస్థితి నుంచి మేము ముందుకు తీసుకొచ్చాం. అందుకని స్టెప్ బై స్టెప్ ఈ చర్యలు తీసుకుంటున్నాం అనే మాటను చెప్తున్నారు. మరి అదే గతంలో పూర్తిగా దివాళా తీసింది కనుక వైసీపీ ప్రభుత్వం చేయలేదు. ఇప్పుడు వీళ్ళు కూడా అదే పని చేస్తున్నారు కదా. అప్పులు తీసుకోవడంలో వీళ్ళు ఏమన్నా తక్కువ చేస్తున్నారా? ఏం తక్కువ ఏం చేయలేదు. 2 తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నది అదే. ఇక్కడ తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కారు అప్పులు చేస్తూ ఉంది, అక్కడ చంద్రబాబు నాయుడు సర్కారు అప్పులు చేస్తూ ఉంది. ఇద్దరు ఏం చెప్పారు? మా అంతర్గత వనరులని పెంచడం ద్వారా మేము అప్పుల్ని తీసుకునేటువంటి పరిస్థితిని నివారిస్తామని చెప్పారు. మరి అదేమి ఎక్కడ అటువంటిది ఏమీ కనపడలేదు. ఏ విధంగా అంతర్గత వనరులని లేదా రాష్ట్ర ఆదాయాన్ని పెంచారో పవన్ కళ్యాణ్ కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు కానీ ఎక్కడైనా ఎవరికైనా చెప్పారా? లేదు కదా. అందుకని ఇప్పుడు
కబుర్లు చెప్పుకోవడానికి అయితేనేమో ముందుంటారు, ఆచరణలో పనులు చేయాల్సి వచ్చేసరికినేమో ఆర్థిక సమస్యలు గుర్తుకొస్తాయి. అది ముందే చెప్పాలి కదా ఆ విషయం. అనేకమైనటువంటి సూపర్ 6 వాగ్దానాలు చేశారు. మరి ఆ వాగ్దానాలన్నిటికీ మేము ఎప్పుడు రోడ్ మ్యాప్, ఉదాహరణకు బీసీలకి లేకపోతే ఆ తరగతికి చెందినటువంటి వాళ్ళకి మేము 50 ఏళ్లకే పెన్షన్లు ఇస్తాము అని చెప్పినటువంటి పెద్ద మనుషులు ఎప్పుడు ఇస్తారో రోడ్ మ్యాప్ చెప్పండి. రోడ్ మ్యాప్ ఇదిగో మేము ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నాం, మేము 5 ఏళ్ళు పూర్తిగా అయ్యే సమయంలో వచ్చే ఎన్నికలకు ముందు అటువంటిది ఇస్తామనో లేకపోతే అసలు ఇవ్వలేమనో ఏదో ఒకటి చెప్పాలి కదా. అనేక వాగ్దానాలు ఉంటాయి. అందుకని వాటికి రోడ్ మ్యాప్ చెప్తే వీళ్ళు చెప్పేటువంటి మాటలకి ఒక విశ్వసనీయత ఉంటది. ఆ రోడ్ మ్యాప్ ఏమి చెప్పకుండా ఏదో మేము ప్రమోషన్లు ఇచ్చాము, ఇది మా ఘనత, ఇది ప్రమోషన్లు ఎప్పుడో ఇవ్వాల్సినటువంటివి ఇచ్చారు. కానీ సూపర్ 6 హామీలు ఒకదాని తర్వాత ఒకటి మేము క్లియర్ చేస్తూ వస్తున్నాము అని చెప్తున్నారు ప్రభుత్వ పెద్దలు. నేను అందుకే చెప్తున్నా, ఒకదాని తర్వాత ఒకటి క్లియర్ చేస్తున్నారు. దాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు క్లియర్ చేయనటువంటి వాటికి రోడ్డు మ్యాప్ ఏమిటి? చంద్రబాబు నాయుడు గారు 2047 విజన్ అని చెప్పేసి చెప్తున్నారు కదా. 2047 విజన్ అంటే ఇంకొక 20 సంవత్సరాల తర్వాత జరగబోయే దాని గురించే ఒక విషయం చెప్తున్నటువంటి చంద్రబాబు నాయుడు కానీ లేకపోతే 3 పార్టీల కూటమి కానీ వాళ్ళు చేసినటువంటి వాగ్దానాలని ఏ విధంగా అమలు జరుపుతారనే చెప్పాలి కదా. ఆ విజన్ లో భాగంగానే కదా ఒక్కొక్క వాగ్దానాన్ని. ఇప్పుడు పోలవరాన్ని 2027 నాటికి పూర్తి చేస్తాం అంటున్నారు. ఓకే, అదే విధంగా వాళ్ళు చేసినటువంటి వాగ్దానాలని ఒక్కొక్క వాగ్దానాన్ని ఒక షెడ్యూల్ ప్రకటించమనండి, ఒక క్యాలెండర్ ప్రకటించమనండి. ఎవరొస్తున్నారు? అటువంటిది ఏమీ లేదు కదా. ఓకే, అటువంటిది ఏమీ లేదు కనుక చేసినటువంటి వాటి గురించి ఫైళ్ళు మేము అన్ని పరిష్కరించాము. ఏం పరిష్కరించారు ఆ ఇళ్ళు? అందుకని ఆచరణ ఏమిటి అనేటువంటిది గీట్రాయిగా ఉండాలి. ప్రచారం కోసం ఈ విధమైనటువంటి కబుర్లు చెప్తే దానివల్ల రాష్ట్ర ప్రజలకి ఒరిగేది ఏమిటి? ఉదాహరణకు ప్రమోషన్లు ఇచ్చారు, రాష్ట్ర ప్రజలకు ఒరిగింది ఏంటి చెప్పండి? ఉద్యోగులకి లబ్ధి చేకూరింది. ఓకే, ఒక ఇంక్రిమెంట్ లేకపోతే ఫైనాన్షియల్ గా వస్తుంది. ఓకే, రాష్ట్ర ప్రజలకు అదనంగా ఒరిగేది ఏముంటది? రైట్. కానీ వాళ్ళ ఉన్న సంతృప్తి రాష్ట్ర ప్రజలకి సహకరించేటువంటి ఛాన్స్ లేదంటారా? ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో వారు ఇప్పటిదాకా ఎదురు చూసినటువంటి ప్రమోషన్స్ లేకపోయినా వాళ్ళు చేస్తున్నారుగా. కానీ వాళ్ళ ఉండే అసంతృప్తి ప్రజల మీద ఇంపాక్ట్ ఉండదంటారా? అది ఏముంటది, అదనంగా ఏముంటది? ఇప్పుడు ప్రభుత్వ స్కీమ్స్ ఏమి లేకుండా వాళ్ళు సంతృప్తి, ఇప్పుడు మేము పంచాయతీల్లో ఉన్నటువంటి వాళ్ళకి ప్రమోషన్లు పొందినటువంటి వాళ్ళు ఉత్సాహం పొంది మేము బీసీలకి 50 ఏళ్ళకే మేము పెన్షన్లు ఇస్తామని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకుంటే అమలు జరుగుతుందా? అది జరగదు కదా. అదేవిధంగా మహిళలకు సంబంధించి కావచ్చు, ఇంకా ఇతరత్ర అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. వాళ్ళు కాదు కదా విధాన నిర్ణయాలు తీసుకోవాల్సింది, ఉద్యోగులు కాదు కదా, ఉన్నతాధికారులు కాదు కదా. ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. ఆ నిర్ణయాన్ని అమలు జరపడానికి అవసరమైనటువంటి ఉత్సాహం అది వస్తుంది. అదే ప్రభుత్వమే నిర్ణయాలు తీసుకున్నప్పుడు కొత్తగా వాళ్ళకి వచ్చి ఉత్సాహం ఉండి ప్రయోజనం ఏముంది? అందుకని నేను అనేది ప్రభుత్వ విధానాలను బట్టే ఉద్యోగులు కూడా ఉంటారు. ఆ ఉత్సాహం కూడా అట్లాగే ఉంటది. ఓకే, రైట్ సార్. ఇంకోటి ఒకసారి సాక్షికి వెళ్ళొద్దాం. సాక్షిలో మెయిన్ థీమ్ వీళ్ళు తీసుకున్నది కోటి గళాల గర్జన, ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిరసిస్తూ కోటి సంతకాలతో ర్యాలీలు అనేటువంటి వార్తని వీరు హైలైట్ చేయడం జరిగింది. సో కోటి పీపీపీ ద్వారా చేస్తున్నటువంటి కార్యక్రమం మేము స్టార్ట్ చేసింది కాదు, ముందే ప్రారంభించారు. బట్ పూర్తి స్థాయి ప్రైవేటీకరణ కాదు అనేటువంటి మాటను పలుమార్లు మంత్రి స్పష్టం చేయడం జరిగింది. ఏదైతే హెల్త్ మినిస్టర్ ఉన్నారో యాదవ్ ఆ విషయం చాలాసార్లు స్పష్టం చేయడం జరిగింది. కానీ వీళ్ళు ఇదే టాపిక్ని తీసుకొని ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి మనం గత సంవత్సర కాలంగా చూస్తున్నాం. ఎందుకని దీన్ని ఒక్కదాన్నే పట్టుకొని వైసీపీ వేలాడుతుంది అనుకోవచ్చు? ఎందుకని అంటే వాళ్ళకి దొరికినటువంటి ఒక అస్త్రం లాగా ఇది ఉన్నది. వాళ్ళే ప్రారంభించిన మాట వాస్తవం, అందులో ఎలాంటి సందేహం లేదు. వాళ్ళు ప్రారంభించినటువంటి దాన్ని అవకాశంగా తీసుకొని వీళ్ళు మరింతగా విస్తరించి మరింతగా ప్రైవేటీకరించడానికి దాన్ని ఒక అవకాశంగా తీసుకున్నారు. అది కూడా అంతకంటే పెద్ద వాస్తవం. ఒకవేళ వైసీపీ ప్రభుత్వం చేసింది తప్పే అనుకుంటే ఆ విధానాన్ని పూర్తిగా మార్చేయండి. మార్చేసి ప్రభుత్వ రంగంలోనే
వైద్య కళాశాలలు పెట్టండి. అది చేయకుండా వాళ్ళే చేశారు, వాళ్ళు చేసిన దాన్ని మీరు అమలు జరిపితే వాళ్ళకి మీకు తేడా ఏముంటది ఇంకా? ఓకే. కానీ మిమ్మల్ని ఎందుకు 15 ఏళ్ల పాటు మేము అధికారంలోకి రావాలంటారు? ఎందుకు మిమ్మల్ని ఎందుకు? పూర్తిగా వారు ప్రారంభించిన పద్ధతిలో కనుక ముందుకెళ్తే దాదాపు 15 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్లో ఒక మెడికల్ కాలేజ్ రాదు అనేటువంటి మాటను కూడా గతంలో ప్రభుత్వ పెద్దలు అదేవిధంగా మంత్రి చెప్పడం జరిగింది. ఎందుకు రాదు? ఎంత కావాలి చెప్పమనండి, ఆ మంత్రులు చెప్పమనండి. సంవత్సరానికి 500 కోట్లు లేదా 1000 కోట్లు 8000 కోట్లు ఎంతో కావాల్సి వస్తుందని చెప్తున్నారు. 8 ఏళ్లలో పెట్టండి. మీ హయాంలో మీ 5 ఏళ్ళు పరిపాలించినప్పుడు మరి ఇలాంటి ఏం చేయలేదుగా. అప్పుడే మీరేం చేయలేదుగా. కేంద్ర ప్రభుత్వం అనుసరించినటువంటి విధానాల్లో భాగంగా వచ్చింది. కేంద్ర ప్రభుత్వం దానికి సబ్సిడీ ఇస్తా ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ ఎన్ఎంసీ అలొకేషన్ సార్ పెడుతున్నారు. అంత అసమర్థంగా ఉందా రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక స్థితి? ఒక్కసారిగా ఎవరో పెట్టమంటలేదుగా. 8000 కోట్లు ఈ 6 నెలల్లో కేటాయించమని చెప్పట్లేదుగా. 5 ఏళ్లలో పెట్టండి ఓవర్ ఏ పీరియడ్. ఇంకా మీకు 3.5 సంవత్సరాలు ఉంది. ఈ 3.5 సంవత్సరాల్లో కేటాయించండి, డెవలప్ చేయండి. దాని గురించి చెప్పకుండా ఇంకో 15 ఏళ్ల పాటు మెడికల్ కాలేజీలు రావు. ఇవన్నీ ఏంటంటే ఎమోషనల్ బ్లాక్మెయిల్ తప్ప మరొకటి కాదు. మీ అసమర్థతను కప్పిపుచ్చుకొని ఎమోషనల్ బ్లాక్మెయిల్కి దిగితే ఎట్లాగా? ఎవరిని బెదిరిస్తారు మీరు 15 ఏళ్ల పాటు రావని? జనాన్ని బెదిరిస్తున్నారా మీరు? రాష్ట్ర ప్రజల్ని చేయాల్సిన బాధ్యత మీరు చేయండి. అది చేయకుండా ప్రైవేటీకరించడానికి ఇది ఒక సాకు తప్ప మరొకటి కాదనేది నా కానీ అభిప్రాయం. సీట్లు ఏమాత్రం తగ్గవు. జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ చేస్తున్నది రైటా తప్ప అనేటువంటిది రాష్ట్ర జనం తెలుసుకుంటారు. ఒక జగన్మోహన్ రెడ్డి గారే కాదు కదా, వామపక్షాలు ఇతర అనేక మంది మేధావులు కూడా దాన్ని, ఆ రంగంలో ఉన్నటువంటి నిపుణులు కూడా వ్యతిరేకిస్తున్నారు కదా. రైట్ సార్. కానీ అక్కడ స్పష్టంగా వాళ్ళు చెప్తున్నారు పీపీపీ అంటే ప్రభుత్వ పర్యవేక్షణ ఉండదు, ఖచ్చితంగా ప్రభుత్వ పర్యవేక్షణ ఉంటుంది, లిమిటెడ్ పీరియడే ఉంటుంది అని చెప్తున్నారు. అదేవిధంగా స్టూడెంట్స్కి ఎలాంటి నష్టం జరగదు, 50% సీట్స్ వస్తాయి అనేటువంటి మాటను కూడా వారు క్లియర్గా చెప్పడం జరిగింది. ఏదైతే ప్రస్తుతం ఉన్న పాలసీ కన్నా బెటర్ పాలసీని మేము తీసుకొస్తున్నాం అనే మాటను చెప్తున్నారు సార్. దీనికి సంబంధించి ఇప్పుడు కళ్యాణ్ కృష్ణ గారు వీళ్ళు చెప్పేటువంటి మాటలకి ఇండిగో ఉదంతం చూస్తున్నాం కదా మనం. అవును. ఏం చేశారు పర్యవేక్షణ? మంత్రిగా ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడు గాని, లేకపోతే ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు కానీ 2 సంవత్సరాల నుంచి ఒక ప్రైవేటు సంస్థ ఆ నిబంధనలను అమలు జరపకుండా ఠలాయిస్తూ ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పేసి కూర్చుంటే, అసలు కనీసం సమీక్ష కూడా చేయనటువంటి పెద్దలు భవిష్యత్తులో మెడికల్ కాలేజీల గురించి మేము చేస్తాము అంటే ఎవడన్నా నమ్ముతాడా? బుర్రలో గుంజున్నాడు ఎవడన్నా నమ్ముతాడా? ఏం చేశారు రామ్మోహన్ నాయుడు గారు? డీజీసీఏ ఆయన ప్రత్యక్ష పర్యవేక్షణలో ఉంటది. ఆ డీజీసీఏ ఎందుకు సమీక్ష చేయలేదు? ఏ విమానయాన సంస్థ ఏ విధమైనటువంటి నిబంధనలు పాటించింది, స్టాఫ్ ప్యాటర్న్ ఎంతవరకు తీసుకొచ్చింది అనేటువంటిది 2 సంవత్సరాల పాటు చేయకుండా ఎందుకని నియంత్రించలేదు? గత 9 రోజులుగా తాను నిద్రపోకుండా, నిద్రాహారాలు లేకుండా పనిచేస్తున్నానని చెప్పడం జరిగింది. ఈరోజు రామ్మోహన్ నాయుడు ఒక స్టేట్మెంట్లో ఉంది. టైమ్స్ ఆఫ్ ఇండియా ఇంటర్వ్యూలో 9 రోజులుగా నిద్రపోకుండా, నిద్రాహారాలు లేకుండా వర్క్ చేస్తున్నాను దాని మీద అనే మాటని టైమ్స్ ఆఫ్ ఇండియా ఇంటర్వ్యూలో క్లారిటీగా చెప్పడం జరిగింది సార్ ఈరోజు. 9 రోజులుగా జనం ఊరుకోవట్లేదు. ఇప్పుడు 2 ఏళ్ల నుంచి నిద్రపోతా ఉంటే, 1.5 నుంచి నిద్రపోతా ఉంటే జనం తట్టి లేపారు. ఇంకోళ్ళకి నిద్ర ఎలా పడుతుంది? అది ఘనత. అది మేము 9 రోజుల నుంచి నిద్రాహారాలు లేకుండా చేస్తున్నాం. అంతకుముందు ఏం చేశారు? అంతకుముందు ఎందుకు నిద్రపోయారు? అది కదా సమస్య. దాన్ని ప్రశ్నిస్తే మరి 1.5 నుంచి మేము నిద్రపోయామని చెప్పేసి అది చెప్పకుండా ఇప్పుడు మేము 9 రోజుల నుంచి నిద్రాహారాలు ఏం చేస్తాడు ఆయన? ఏమన్నాడు? పైలట్స్ రిక్రూట్మెంట్ చేస్తున్నాడా రామ్మోహన్ నాయుడు? చేయాల్సింది ఆయన కాదు కదా. ఆ ఇండిగో సంస్థ పైలట్లు రిక్రూట్మెంట్ చేయాలి. ఇంటర్నేషనల్ లెవెల్లో పైలట్స్ ల్యాక్ ఆఫ్ పైలట్స్ అంటే పైలట్ షార్టేజ్ ఉంది సార్. పైలట్ షార్టేజ్ ఇతర దేశాల్లో కూడా సమస్య ఉంది. తగ్గించుకోవాలి. ఎందుకని ఇష్టం వచ్చినట్టు డబ్బులు వసూలు చేసుకుంటూ ఇష్టం వచ్చినట్టు సర్వీసులకు మీరు అనుమతి ఎందుకు ఇవ్వాలి? వాళ్ళు జనం దగ్గర డబ్బులు ఎందుకు వసూలు చేయాలి? డబ్బులు వసూలు చేసి ఈ విధమైనటువంటి ఇబ్బందులు ఎందుకు పెట్టాలి? అసమర్థత ఎవరిది? ఇండిగోదా అసమర్థత? నా అభిప్రాయం అయితే ఇండిగోదా అసమర్థత కాదు. వాడు దోచుకోవడానికి వీళ్ళు పూర్తిగా అనుమతి ఇచ్చేశారు. పర్యవేక్షణ లేకుండా వాడు ఇచ్చేటువంటి ఎలక్ట్రల్ బాండ్స్ కావచ్చు, లేకపోతే ఇతరత్ర నిధులకు ఆశపడి వాళ్ళు పూర్తిగా వదిలేశారు. ఓకే.
ఎవరిది బాధ్యత ఎవరిదండి? పర్యవేక్షించాల్సినటువంటి బాధ్యత అవ- వీళ్ళది. అవకాశం ఎందుకు వాడు అవకాశం ఎందుకు అవకాశం ఇవ్వడంతోనే బెదిరించారంటారు. అంతే. వాడు అడ్వాంటేజ్ తీసుకున్నాడు. వాడు మనల్ని ఎవడు పట్టించుకునే వాళ్ళు లేళ్ళే, వీళ్ళు వీళ్ళ పనులు వీళ్ళు దేశం కోసం ధర్మం కోసం అని చెప్పేసి కొంతమంది, లేకపోతే ఇంకొక పేరుతో కొంతమంది తిరుగుతూ ఉంటారు. మనల్ని ఎవడు పట్టించుకోవడం అనేటువంటి ధైర్యం ఒక ప్రైవేట్ విదేశీ సంస్థకి వచ్చిందంటే ఇక్కడ పరిపాలన ఉన్నట్ట, పర్యవేక్షణ ఉన్నట్ట లేదా? ఇది కదా సమస్య. ఓకే. దాని సంగతి వదిలిపెట్టకుండా మేము 9 రోజుల నుంచి నిద్రపోలేదు, మీరు నిద్రపోతే మాకెందుకు, పోకపోతే మాకెందుకు? సర్వీసులు జనానికి ఇబ్బంది లేకుండా ఉన్నాయా లేవా? ఆ బాధ్యత మీద కాదా? ఇంతవరకు ఇబ్బంది పట్టినందుకు, జనానికి ఇబ్బంది కలిగించినందుకు మేము క్షమాపణ చెప్తున్నాం అనేటువంటి మాట మంత్రి నుంచి కానీ లేకపోతే ప్రధానమంత్రి నుంచి కానీ వచ్చిందా? పార్లమెంట్ లో ఏమైనా ప్రకటన చేశారా దీని గురించి? ఇండిగో చైర్మన్ ఈరోజు కూడా సారీ చెప్పడం జరిగింది. సో వెయిట్ చేద్దాం. మంత్రులు మీరు అన్నట్టుగా ప్రధానమంత్రి పార్లమెంట్లో ఎలాంటి ప్రకటన చేస్తారో, ఎందుకంటే ఖచ్చితంగా ప్రతిపక్షం అక్కడ నిలదీసేటువంటి ఛాన్స్ ఉంది కనుక లెట్స్ వెయిట్ అండ్ సీ. నెక్స్ట్ అసలు మన ప్రధాన డిస్కషన్ ఈరోజు పరకామణి చోరీ జరిగితే చిన్నదంటారా అంటూ పవన్ కళ్యాణ్ నేషనల్ మీడియా తోటి ఈరోజు మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించిన వార్తను ఒకసారి సంక్షిప్తంగా చూద్దాం. ఒక్క నిమిషం సార్, ఒకసారి ఆ బయటను ఒకసారి వినిపించండి. I think this comes from the basically the mindset of appeasement politics. We have to understand it is constitution is a two-way street. Law is a two-way street. Same law can be applied if you give it for a Muslim, Islamic Muslim interest and Christian interest is one way. When it comes to Hindu, you can do any damn thing. That doesn't work that way. Whatever applies to any Hindu in this nation will ask only one thing. Whatever is being applied to Muslim scriptures or Christian scriptures, please apply the same rules to us. Just because by showing that there are a majority, where is the majority of Hindus in this nation? They are divided by caste, they are divided by in the name of linguistic, they are divided by in the name of region. So there is no such thing. There's a Hindu majority is a myth in this nation. If really Hindu majority is a myth in this nation, if it is a truth, such incidences, such occurrences will never happen. So I feel somewhere each and every Hindu, irrespective, no matter what happens, whether it happens in Tamil Nadu, whether it happens in Assam, whether it happens in West Bengal, I think every Hindu who believes that this is your religion, that is their minimum responsibility. That's what I feel. And sometimes when I look at it, I'm not the only one who should talk about Sanatana Dharma. Sir, anyone who goes to a temple, who prays to God with their folded hands, I think it is that every individual, every Hindu's responsibility in this nation to voice out their dissent on such kind of approach from leaders of appeasement alliance. I'm telling you, if you dig into each and every Devasthanam board, there's some kind of things will keep happening. Good, because all these are coming out because there is a very strong TTD board is there and NDA government is there. And we are letting as if the clear instructions had been given to the TTD officials from the Honorable CM. I think that's the reason all these things have come out. Before they used to be there, we used to hear it by hearsay. Now we know that it is all true. So that is the advantage of, can he do the same thing? So I don't have any personal issue with him, but I would like to ask only one question. Does he dare to say the same thing about Islam? Does he dare to say the same thing about his own religion, Christianity? Why when it comes to Hindus, how could you say it just like that, at the snap of a finger? I think that is not right. Being who was a CM, who was CM for more than 5 years, I think he should not have said what he had said. I don't know, the DMK government, their approach is different. They're confused, I feel. Because by hating BJP and Modi ji, where is the need to do all this? You have to separate religion from individuals. If they want to hate a particular party, if they want to blame a particular leader, they are free to do. That is a part and parcel of democracy. Okay, there will be counters for that. That's another issue. But not this way. Not this way. సార్ విన్నారు కదా Yes. సార్, పవన్ కళ్యాణ్ నేరుగా కొన్ని కామెంట్ చేయడం జరిగింది.
మనం చూసినట్లయితే క్రైస్తవంలో జరిగితే జగన్ ఇలా స్పందిస్తారు అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి డేటా మనం దాంట్లో పరిశీలిస్తే పవన్ కళ్యాణ్ డైరెక్ట్ కామెంట్ జగన్ గురించి అనడం జరిగింది. ఎందుకంటే విలేకరు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పడం జరిగింది. పరకామణి ఇష్యూకి సంబంధించి కేవలం చిన్న ఇష్యూని, చిన్న కేసుని మీరు పెద్దదిగా చూస్తున్నారు అనవసరంగా అనేటువంటి మాటను ఏదైతే జగన్ తన ప్రెస్ మీట్లో ప్రస్తావించారో దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ అడిగినప్పుడు ఆయన రియాక్షన్ అది ఇస్లాంలో జరిగితే ఇలాగే మాట్లాడతారా, అదేవిధంగా మీ క్రిస్టియానిటీలో జరిగినట్లయితే ఇలాగే మాట్లాడతారా అన్నది జరిగింది. ఏంటి హిందువులకి నిజంగా భారతదేశంలో మెజారిటీ అనేటువంటిది పూర్తి స్థాయి మిత్ అంటారా? ఇప్పుడు ఇస్లాం సంస్థలు లేదా క్రైస్తవ సంస్థల్లో ఇలాంటివి జరిగి ఉంటే దాని మీద ఎవరైనా మౌనంగా ఉంటే అది ఒక ప్రశ్న. అదేమి మరి జరిగిందని పవన్ కళ్యాణ్ కూడా చెప్పలేదు కదా. ఫలానా క్రైస్తవ చర్చిలో ఈ విధమైనటువంటి చోరీ జరిగింది, లేకపోతే ఫలానా మసీద్లో ఈ విధమైనటువంటి చోరీ జరిగింది అని చెప్పేసి ఆయన ఏం చెప్పలేదు. అందుకని ఊహాజనితమైనటువంటి వాటిని జరిగితే అంటున్నారు. జరిగినప్పుడు మాట్లాడకపోతే అది తప్పు. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారు పరకామణి చోరీ చిన్న విషయం అంటూ అనేటువంటిది అది పూర్తిగా తప్పు. దానిలో ఎలాంటి సందేహం లేదు. నేనేమంటున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారు చిన్న విషయం అని చెప్పారు. వీళ్ళ ప్రభుత్వం చేసింది ఏమిటి పరకామణి చోరీ కేసు విషయంలో? అధికారానికి వచ్చిన తర్వాత వాళ్ళకి తెలీదా? రాజీ చేసి మొత్తం 14 కోట్ల రూపాయలు అఫీషియల్ విలువ కలిగినటువంటి ఆస్తుల్ని ఒక దొంగ, ఒక దోచుకున్నటువంటి వాడు నేనేదో ఉదారంగా ఇస్తున్నాను అని చెప్పేసి దానికి ఇస్తే అది చట్టవిరుద్ధంగా జరిగితే దాని గురించి విచారణ జరపాలని చెప్పేసి ఈ సనాతన ధర్మం గురించి గుండెలు బాదుకునేటువంటి పెద్ద మనిషి ఏమన్నా మాట్లాడా? బలమైనటువంటి టీటీడీ బోర్డు ఉంది. ఆ టీటీడీ బోర్డు ఏమైనా చర్య తీసుకుందా? అందుకు అంగీకరించినటువంటి అధికారుల మీద ఏమైనా చర్య తీసుకున్నారా వీళ్ళు? అంటే మీరు అనేది పాత గవర్నమెంట్ గురించి మాట్లాడుతున్నారా, కొత్త గవర్నమెంట్ గురించి మాట్లాడుతున్నారు సార్? కొత్త గవర్నమెంట్ గురించి. రైట్ సార్. పాత గవర్నమెంట్ హయాంలోనే ఎప్పుడైతే ప్రీవియస్ చైర్మన్, నేను అదే చెప్తున్నాను, పాత గవర్నమెంట్ హయాంలో అక్రమం జరిగింది, దాన్ని మూసిపెట్టడానికి రాజీ పేరుతోటి చేశారు. అవును. ఆ చేసినటువంటి దాని గురించి పునర్విచారణకి ఈ ప్రభుత్వం గాని టీటీడీ గాని ఏమైనా చర్య తీసుకుందా? ఒక జర్నలిస్టు వేసినటువంటి కేసు మీద హైకోర్టు కదిలి మొట్టికాయలు వేసి దబ్బనాలతో గుచ్చి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని గట్టిగా హెచ్చరించిన తర్వాతనే కదా కదిలింది. వీళ్ళ వైపు నుంచి తీసుకున్నటువంటి చొరవ ఏమిటి? అది కదా సమస్య. ఎందుకని మూసిపెట్టాలని చెప్పి చూశారు టీటీడీ బోర్డు కానీ లేకపోతే 3 పార్టీల కూటమి కానీ. ఒక జర్నలిస్టు, ఆ జర్నలిస్టుకి ప్రాణహాని కూడా ఉందంటున్నారు ఇప్పుడు. ఒక జర్నలిస్టు కేసు వేసేంత వరకు, వేసిన తర్వాత అయినా మీరు కనీసం కదలాలి కదా. హైకోర్టులో కేసు వేసిన తర్వాత అయినా జర్నలిస్టు ఇదేమిటి, దీని సీరియస్నెస్ ఏమిటనేటువంటిది ఎవరికైనా పట్టిందా? ఎవరికి పట్టలేదు. అందుకని అసలు కథ ఏమిటి? దీని వెనకాల మరి ఈ పెద్దలు కూడా ఏమన్నా ఉన్నారా ఆ విధంగా ఆస్తులు కొట్టేసినటువంటి వాళ్ళల్లో? మరి ఆ కోర్టు లోక్ అదాలత్ ఆ జడ్జి ఎట్లా ఇచ్చాడు? ఏ విధంగా ఇస్తారండి జడ్జి? అటువంటిది చట్టంలో అవకాశం లేనటువంటి దాన్ని, లేదా నిబంధనలకు విరుద్ధంగా ఒక 4 రోజుల పాటు నోటీసులు ఇవ్వాలని ఇట్లాంటి నిబంధనలన్నీ ఉన్నాయి. అటువంటిది ఏమీ లేకుండా అసలు అధికారుల మీద ఏమి చర్య తీసుకున్నారు? బోర్డు చైర్మన్ గా ఉన్నటువంటి కరుణాకర్ రెడ్డో లేకపోతే ఇంకోళ్ళు ఎల్లయ్య పొల్లయ్య వాళ్ళు ఏదో అక్రమాలకు పాల్పడ్డారని అనుకుందాం. బోర్డు వాట్ అబౌట్ అఫీషియల్స్? వాళ్ళు ఏం తక్కువ వాళ్ళు కాదు కదా, ఐఏఎస్లు ఐపీఎస్లు ఆ ర్యాంకులో ఉన్నటువంటి వాళ్ళు కదా. వాళ్ళ మీద ఎందుకు చర్య తీసుకోలేదు? అందుకని అసలు విషయం వదిలిపెట్టేసి జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నాడు కదా అని చెప్పేసి దాన్ని పట్టుకొని చేయండి, విమర్శించండి. కానీ వివక్ష ఎదుర్కోవట్లేదు అంటారా? భారతదేశంలో హిందువులు వివక్షను ఎదుర్కోవట్లేదు అంటారా? భారతదేశంలో హిందువులు వివక్ష ఎదుర్కొంటున్నారా? ఏమిటి చెప్పమనండి, ఒక ఉదాహరణ చెప్పండి. ఆయన కాకపోతే మీరైనా చెప్పండి ఏ విధమైనటువంటి వివక్ష ఎదుర్కొంటున్నారో. రైట్. అంటే ఏదన్నా హిందువులు ఓపెన్ గా ఏదైనా మాట్లాడుకునేటువంటి సిచ్యువేషన్ ప్రస్తుతం లేదనేది అటు రైట్ కరెక్ట్ గా చూస్తే కవిత్వం రాసే దగ్గర నుంచి కహానీలు రాసేంత వరకు, అదేవిధంగా ఏదైతే ఈ రిపోర్టర్స్ దగ్గర నుంచి ఎడిటర్స్ వరకు ఏ విధంగా చూసుకున్నట్టు ఏ కవిత్వం మీద లేకపోతే ఏ దేని మీద ఎవరు చర్యలు తీసుకున్నారు, ఎవరు నిషేధం పెట్టారు, లేకపోతే ఎవరిని అరెస్ట్ చేశారు, ఒక్క ఉదంతం చెప్పండి. మీరు కాదు,
పవన్ కళ్యాణ్ అడుగుతున్నాను నేను. అవును. బీజేపీ భాషలో, ఆర్ఎస్ఎస్ భాషలో, ఆర్ఎస్ఎస్ వాళ్ళు 80% అంటారు, బీజేపీ వాళ్ళు 80% హిందూ మెజారిటీ అంటారు. ఈయన అసలు హిందూ మెజారిటీ లేదు, మొత్తం మైనారిటీ అని చెప్పేసి అంటారు. మార్చమానండి, రాజ్యాంగంలో హిందువులందరినీ మైనారిటీలుగా మార్చమానండి. అక్కడ చెప్పమానండి నరేంద్ర మోడీ గారికి. ఊరికి కబుర్లు ఎందుకు? యా, మార్చమానండి, వాళ్ళకి అధికారం ఉంది, వాళ్ళు బలపరుస్తున్నారు. రాజ్యాంగ సవరణ చేసి మొత్తం హిందువులు, దేశంలో ఉన్నటువంటి హిందువులందరూ మైనారిటీలు అని చెప్పేసి రాజ్యాంగాన్ని మార్చమానండి. అది చెయ్యరు. ఒక ప్రచారం, హిందువులకి ఏదో అన్యాయం జరుగుతుంది. ఎక్కడైనా ఏ దేశంలో అయినా మెజారిటీ మతంగా ఉన్నటువంటి వాళ్ళు మైనారిటీ మతాల మీద దాడులు చేస్తారు, మైనారిటీలుగా ఉన్నటువంటి వాళ్ళు ఇబ్బందులు పడతారు, వాళ్ళని ఇబ్బందులు పెడతారనేటువంటి ప్రపంచ చరిత్ర అంతా ఉంటే, ఇక్కడ దొంగే దొంగ అన్నట్టుగా మెజారిటీ హిందువులుగా ఉన్నటువంటి వాళ్ళంటే వివక్షకు గురవుతున్నారంటే ఎవరి నుంచి వివక్షకు గురవుతున్నారు? న్యాయ వ్యవస్థ నుంచా, లేకపోతే రాజ్యాంగం పరంగానా, అధికార పరంగానా? అంటే ఒక ఊహాజనితమైనటువంటి, ఒక విద్వేషపూరితమైనటువంటి ప్రచారంలోంచి చేసేటువంటి వాదన తప్ప దీనికి ఆధారాలు ఏంటి చెప్పమనండి. అంటే ఇక్కడ ఇంకో మాట పవన్ కళ్యాణ్ అనడం జరిగిందండి సార్. కోటేశ్వర గారు, మన పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఇంకొక మాట అనడం జరిగింది. రాష్ట్రాన్ని పాలిస్తున్న వారు ఒక మతానికి అనుకూలంగా మారిపోతున్నారు, వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా అందరికీ సమాన ప్రాధాన్యత ఇవ్వాలి అనేటువంటి మాట అనడం జరిగింది. బుజ్జగింపు రాజకీయాలు మానుకోవాలనేటువంటి మాట అనడం జరిగింది. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నారు? పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారు? పంచాయతీరాజ్ శాఖ బదులు హిందూ మత శాఖ అని చెప్పేసి ఆయన శాఖను మార్చుకుంటే ఇది కరెక్ట్ గా ఉంటది. ఎవరు బుజ్జగిస్తున్నారు? బుజ్జగించినప్పుడు తెలుగుదేశం పార్టీ బుజ్జగిస్తా ఉందా? ఎవరు బుజ్జగిస్తున్నారు? అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు మీరు. ఆ బుజ్జగింపు రాజకీయాలు ఏమన్నా ఉంటే మీరు చెప్పండి. తెలుగుదేశం పార్టీ ఇదిగో మీరు పలానా విధంగా బుజ్జగిస్తున్నారు, లేదా బీజేపీ వాళ్ళు మీరు ఈ విధంగా బుజ్జగిస్తున్నారు ముస్లింలని లేదా క్రిస్టియన్లని, ఈ బుజ్జగింపు ధోరణిని నేను అంగీకరించను, మీరు కనుక మానుకోకపోతే నేను ప్రభుత్వం నుంచి బయటకు వస్తానని చెప్పేసి చెప్పమానండి పవన్ కళ్యాణ్ గారిని. ఎవరు బుజ్జగిస్తున్నారని ఎవరు ఆరోపిస్తారు? అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఇంకెవరి మీద ఆరోపిస్తున్నారు అంటే ఇది ఎక్కడైనా విపరీతమైనటువంటి విమర్శ తప్ప, కేంద్రంలో అధికారం ఉన్నటువంటి వాళ్ళు, రాష్ట్రంలో అధికారం ఉన్నటువంటి వాళ్ళు హిందువుల మీద వివక్ష అని చెప్పేసి వాళ్ళే చెప్తారు. ఎక్కడైనా ఉందా ఇది? ఇక్కడ దానికి ఒక ఉదాహరణ కూడా, ఇదే టాపిక్లో ఒక ఉదాహరణ కూడా జరిగింది. ఏదైతే రిపోర్టర్స్ అడిగిందంటే ఒక సమాధానంగా తమిళనాడుకి సంబంధించిన కొన్ని పార్టీలు సూడో సెక్యులరిజాన్ని పాటిస్తున్నాయని అనడం జరిగింది. అక్కడ ఏదైతే కోర్టు తీర్పుకు సంబంధించి ఎవరైతే జడ్జి ఉన్నారో ఆయనకి వ్యతిరేకంగా దాదాగా ఉన్నటువంటి ఎంపీలు ఆల్మోస్ట్ 120 మంది ఎంపీలు అభిశంసన పెట్టారు అనేటువంటి మాటను కూడా ఆయన అనడం జరిగింది సార్. వివాదాస్పదమైనటువంటి తీర్పు ఇచ్చారు కనుక అభిశంసన పెట్టారు. దాని మీద చర్చ చెప్పండి, మీ అభిప్రాయాలు మీరు చెప్పండి. అభిశంసన వాళ్ళు తీర్మానం పెట్టగానే అయిపోతుందా? మీరంతా బలపరచండి, బలపరిచి దాన్ని అంతా కూడా ఓడించండి. అసలు విమర్శించడమే తప్పు అనుకుంటే మరి అదే రాజ్యాంగ విరుద్ధమైనటువంటి తీర్పు సజెషన్ చేసినటువంటి మణిపూర్ హైకోర్టు జడ్జి మీద సుప్రీంకోర్టు మరి మందలించింది కదా, మీకు లేని పరిధి అంటే అక్కడ ఉన్నటువంటి మెజారిటీ మైతేలకు, హిందువులైనటువంటి మైతేలని గిరిజనుల్లో చేర్చండి అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి మణిపూర్ హైకోర్టు జడ్జి ఇచ్చినటువంటి ఆదేశం కారణంగానే కదా 3 సంవత్సరాల నుంచి అక్కడ మంటలు మండుతూ ఉంది, ప్రభుత్వం లేదు. మరి దాని గురించి ఏం మాట్లాడరే? అటువంటి జడ్జిని మీద మీరు తీసుకున్నటువంటి చర్య ఏమిటి? అందుకని రాజ్యాంగపరమైనటువంటి దానికి, లేకపోతే ఒక మతపరమైనటువంటి దానికి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీకి అనుకూలమైనటువంటి పద్ధతుల్లో తీర్పిచ్చేటువంటి న్యాయమూర్తులకు సంబంధించి అక్కడ ఎవడో అడిగేవాళ్ళు లేడు కనుక మణిపూర్లో ఆ జడ్జి ఉన్నాడు, ఇక్కడ అడిగేవాళ్ళు ఉన్నారు ఇక్కడ తమిళనాడులో. మీరు పెట్టుకోండి, మీరు దానికి మద్దతుగా మీరు కూడా అటువంటిది ఏమీ లేదు, లేకపోతే ఆ తీర్మానాన్ని ఓడిస్తూ మీకు బలం ఉంది కదా, దాన్ని తప్పుపట్టాల్సినటువంటి అవసరం ఏముంది? అందుకని ఇవన్నీ కూడా ఏంటంటే మనకు అనుకూలంగా ఉంటేనేమో మనం తప్పు పడతాం, మనకు వ్యతిరేకంగా ఉంటేనేమో మనం నోరు మూసుకుంటాం. మణిపూర్ జడ్జి మీద ఎందుకని ప్రభుత్వం చర్య తీసుకోలేదు? అధికార పక్షం ఎందుకని మరి అభిశంసన తీర్మానం పెట్టలేదు? 3 సంవత్సరాల పాటు ఆ రాష్ట్రం తగలబడతా ఉంటే వీళ్ళకి ఏం బాధ్యత ఉన్నది? 2 ఇంజన్ల పాలన అని చెప్తారు,
కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం మేము ప్రపంచాన్ని రక్షిస్తామని చెప్తారు. మణిపూర్లో ప్రభుత్వాన్ని ఎందుకు ఏర్పాటు చేయలేదు 3 సంవత్సరాల తర్వాత కూడా? ఇవన్నీ ప్రధానమైనటువంటి సమస్యలు. దీన్ని వదిలిపెట్టేసి అక్కడ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమైనటువంటి తీర్పు ఇచ్చాడు అనేటువంటి అభిప్రాయం వాళ్ళకి కలిగింది, పెట్టారు. అదేమన్నా రాజ్యాంగ విరుద్ధమేం కాదుగా, అవిశ్వాసం తీర్మానం పెట్టడం. ఇంకొకటి అంశమే కదా అది. ఎప్పటి నుంచో పవన్ కళ్యాణ్ గారు ఒక డిమాండ్ ఎప్పుడు తెర మీదకి తేవడం జరిగింది, సనాతన హిందూ పరిరక్షణ బోర్డు ఒకటి కావాలని. ఈరోజు కూడా అది సాధించడం నా ఒక్కడి వల్ల కాదు, అందరూ కలిసి రావాలని మాట చెప్తున్నారు. సో దీన్ని ఎలా చూడాలి? పవన్ కళ్యాణ్ గారికి అటువంటి మాటలు మాట్లాడేటువంటి నైతిక హక్కు లేదు. పవన్ కళ్యాణ్ గారికి, నరేంద్ర మోడీ గారికి. ఎందుకు అంటే సనాతన ధర్మం ప్రకారం ఒకసారి వివాహం చేసుకున్న తర్వాత సనాతన ధర్మంలో విడాకులు లేవు, మళ్ళా వివాహాలు లేవు. అనేక మంది సనాతనవాదులు చెప్పినటువంటి అంశం ఇది, నేను చెప్పేది కాదు. మరి దానికి విరుద్ధంగా వ్యవహరించినటువంటి వాళ్ళు ఈయనేమో మరి 3 వివాహాలు చేసుకుంటారు విడాకులు ఇచ్చి, ఆయనేమో చేసుకున్నటువంటి భార్యను వదిలేసిన సంగతి కూడా చెప్పరు దేశానికి. వీళ్ళు సనాతన ధర్మం గురించి, సనాతన దాని గురించి చెప్పేటువంటి నైతిక హక్కు ఏమున్నది? ఇది ప్రశ్న. అందుకని ఇటువంటి వాళ్ళు చెప్పేటువంటివి ఎవరి కోసం చెప్తారు సనాతన ధర్మం గురించి అంటే, మా దగ్గరకు వచ్చేసరికేమో పౌర చట్టాలు కావాలి, వివాహాలు చేసుకోవడానికి, విడాకులు తీసుకోవడానికేమో రాజ్యాంగంలో ఉన్నటువంటి చట్టాలు ఉపయోగించుకుంటారు. మిగతా విషయాలకు వచ్చేసరికి సనాతన ధర్మం గురించి చెప్తారు. రైట్ సార్, దేశానికి సనాతన బోర్డు అవసరమా? ద్వంద్వ వైఖరి ఏంటి? రైట్ సార్, అవసరం లేదు అసలు. ఆ సనాతన ధర్మం తెచ్చినటువంటి అణచివేత, మహిళల అణచివేత, లేకపోతే కుల వివక్ష, లేదా కులాలు, చాతుర్వర్ణ వ్యవస్థ, వీటి సంగతి చెప్పకుండా ఒక బోర్డు తేవాలంటే దాన్ని సంరక్షించడానికి అంటే మళ్ళా వెనక్కి పోయి అణచివేతని లేదా వివక్షని చట్టబద్ధం చేద్దాం చెప్తున్నారా? చెప్పమానండి. పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి మొత్తం వారాహి వాహనం ఉంది కదా వేసుకుని తిరుగుతూ చెప్పమానండి. మళ్ళా మనం పురాతన వ్యవస్థకి వెళ్దాం, దళితుల్ని అంటరాని వాళ్ళుగానే చూద్దాం, లేదా కులాల వారీగా అట్లాగే చేద్దామని చెప్పమానండి. మంచిదే. రైట్ సార్. మరొక మనకు మేజర్ వార్త నిన్న వచ్చినటువంటిది, వెంకన్న స్వామివారు, ఏడుకొండల స్వామివారికి ప్రస్తుతం సెక్యూరిటీ షార్టేజ్ ఉన్నట్టుంది. ఆయన్ని ఎలా కాపాడుకోవాలో ప్రస్తుతం ఆయన కూడా తర్జన పడుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే రోజుకొకటి బయటకు వస్తుంది. నిన్న ఇదే మీటింగ్కి సంబంధించి పవన్ కళ్యాణ్ చెప్పిందంటూ స్ట్రాంగ్ పాలక మండలి ఉంది, స్ట్రాంగ్ ఎన్డీఏ గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉండడం వల్ల ఎంక్వైరీలు వేసి అనేక చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలను మేము బయటికి తీస్తున్నాం, తిరుపతికి సంబంధించి, తిరుమలకి సంబంధించి అని చెప్తున్నారు. నిన్న చూస్తే శ్రీవారి సేవలో పట్టుదగా అనేటువంటి వార్త ఈరోజు అన్నింటిలో మనకి స్పష్టంగా కనబడుతుంది. పట్టుకు బదులు పాలిస్టర్ శాల్వాలు ఈరోజు దాకా అక్కడికి వెళ్ళినటువంటి గెస్ట్లకు వేయడం జరిగింది. దీన్ని ఎలా చూడాలి అసలు? దీన్ని ఎంతవరకు ఇది సమంజసం అంటారు? ఇప్పుడు టీటీడీలో జరిగేటువంటి అక్రమాలని ఎవరు సమర్థించరు. వాటన్నింటినీ కూడా దర్యాప్తు జరపాలి, బాధ్యులైనటువంటి వాళ్ళని శిక్షించాలి, భక్తుల మనోభావాలని గాయపరచకుండా చూడాలి. అందులో ఎవ్వరికి ఎలాంటి సందేహం లేదు. దేవుడి మీద నమ్మకం లేనటువంటి వాళ్ళు, హేతువాదులుగా నాలాంటి వాళ్ళు కూడా అటువంటి డిమాండ్ని సమర్థిస్తున్నాము. ఆ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే అది ఒక వ్యవస్థ. కొన్ని వేల కోట్ల రూపాయలు, కొన్ని వేలాది మంది ఉద్యోగులతో కూడినటువంటి వ్యవస్థ అది. దానిలో అక్రమాలు జరగటాన్ని ఎవరు సమర్థించరు, లేదా దేవుడి పేరుతోటి భోజనం చేయడాన్ని కూడా ఎవరు సమర్థించరు. ఇప్పుడు అంటే నేను మీడియాలో చూసినటువంటి వార్తల ప్రకారం ఈ పట్టు వస్త్రాల బదులు పాలిస్టర్ వస్త్రాలు 2015 నుంచి జరుగుతున్నాయి అని చెప్పేసి వచ్చింది. అవునండి, అది నిజమా కాదా అనేటువంటిది మరి మీరు చెప్పాలి. నిజమే అయితే మరి దానికి ప్రాతిపదిక వేసింది ఎవరు? తెలుగుదేశం పార్టీ వాళ్ళే కదా. మరి వాళ్ళు ఏం చెప్తారు చెప్పమనండి, సమాధానం చెప్పమనండి. మంచిదే, విచారణ జరపాల్సిందే. అదో కుంభకోణమే అనుకుందాం, దాని మీద కూడా విచారణ జరపమనండి. ఎవరు ఆ నిర్ణయం తీసుకున్నారు, ఎందుకు అమలు చెప్పారు? అందుకని ఇలాంటివి ఎవరైనా సరే, ఎవరి హయాంలో, జగన్మోహన్ రెడ్డి గారి హయామైనా, చంద్రబాబు నాయుడు గారి హయామైనా, ఈ పరకామణి చోరీ ఎప్పటి నుంచి జరుగుతూ ఉంది.
అతను ఆ రవికుమార్ అనేవాడు ఎప్పటి నుంచి పనిచేస్తున్నాడు? ఒక్క రోజులోనే 40 కోట్లు 50 కోట్ల రూపాయల ఆస్తులు ఒక ఏడాదిలోనో లేకపోతే ఒక రోజులోనో కూడబెట్టగలడా? అతను చేసినటువంటిది ఏమిటి? ఇవన్నీ కూడా బయటకు రావాలి. వీటన్నింటిని మూసిపెట్టడానికే ఈ కూటమి ప్రభుత్వం ప్రయత్నించిందనేది నా విమర్శ. ఒక జర్నలిస్ట్ కనుక చొరవ తీసుకొని ప్రాణాలకు కూడా తెగించి హైకోర్టుకు వెళ్ళకపోయేట్లయితే ఇది మూసిపోయేది. ఇది అవును, వచ్చేది కాదు కదా ఇది. ఎందుకని వీళ్ళ వైపు నుంచి చొరవ లేదు కదా, అది నేను చెప్తా ఉంది. టీటీడీ బోర్డు చొరవ తీసుకోలేదు, ప్రభుత్వం చొరవ తీసుకోలేదు, సనాతనవాదులు చొరవ తీసుకోలేదు. రెండోది ఇప్పుడు టీటీడీలో జరిగినట్లు ఆ అక్రమాలు ఇటువంటివన్నీ కూడా జరిగినట్లు చెప్తున్నటువంటి సమయంలో టీటీడీ బోర్డులో బీజేపీ సభ్యులు ఉన్నారు అనేటువంటి విషయాన్ని అవును. ఎన్ని మీడియా సంస్థలు మేము నిన్న కూడా ప్రశ్నించడం జరిగిందండి. నిన్న జనసేన లీడర్ కిరణ్ రాయల్ వచ్చారు, ఇదే సబ్జెక్ట్ సంబంధించిన డిబేట్లో మేము కూడా అదే ప్రశ్నించడం జరిగింది. ఏదైతే అక్కడ ఒక్క వైసీపీ ఉన్నటువంటి కాదు కదా, ఉన్నటువంటి చైర్మన్ ఉంటే ఉండొచ్చు, ఇతర సభ్యులు ఇతర పార్టీలకు చెందిన వాళ్ళు ఉంటారు కదా అనేటువంటి మాట కూడా అడగడం జరిగింది. ఎక్కడ దాని గురించి బీజేపీ సభ్యులు ఏం చేస్తున్నారు? ఎన్ని అక్రమాలు జరుగుతూ ఉంటే తెలుగుదేశం హయాంలో వాళ్ళు ఉన్నారు ఇతర రాష్ట్రాల నుంచి, లేదా ఇక్కడ మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కూడా ఇతర రాష్ట్రాల నుంచి బీజేపీ సభ్యులు ఉన్నారు. వాళ్ళంతా సనాతనవాదులే లేకపోతే దైవభక్తి పరాయణలే, వాళ్ళందరూ కాదని ఏం చేశారు? వాళ్ళందరూ ఎన్ని అక్రమాలు జరుగుతూ ఉంటే ఏం చేశారు? అంటే వాళ్ళు కూడా భాగస్వాములు అయినట్టేనా అనుకోవాలా లేదా? ఎగ్జాక్ట్లీ. అందుకని ఇవన్నీ కూడా కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది అన్నట్టుగా దేవుడి పేరుతోటి జరుగుతున్నటువంటి అక్రమాలన్నీ కూడా వీటన్నింటినీ కూడా సమగ్రమైనటువంటి విచారణ చేయాలి. జగన్మోహన్ రెడ్డిని విమర్శించండి, నాకేం అభ్యంతరం లేదు, లేకపోతే ఇతరులకి ఎవరికి అభ్యంతరం లేదు. కానీ మీ నిర్వాహకం ఏమిటి? ఇది ప్రశ్న. రైట్ సార్. అంటే ఇది ఎప్పటికీ కాపాడబడుతుంది? ఇంత పెద్ద వ్యవస్థ, మీరు అన్నట్టుగా అతిపెద్ద వ్యవస్థ ఇది. దీంట్లో ఎక్కడున్నా సరే సొమ్ము ఉంది, ఎక్కడున్నా డబ్బు ఉంది. ఒక సినిమాలో చూపించినట్టుగా ఏకంగా కిరీటం తీసుకెళ్ళిన వాడు చూపిస్తే ఆశ్చర్యానికి లోనటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు మనం గమనిస్తే ప్రతి దాంట్లో కూడా అక్కడెక్కడో ఫారినర్స్ వచ్చి ఎక్కడో ఉన్నటువంటి కిరీటం దొంగిలించేటువంటి ఒక సినిమాలో ఉండేటువంటి ఒక సీన్ అది. ఇప్పుడు మనం ఎక్కడ చూసినా సరే జీడిపప్పులో చోరీ చేస్తున్నారు, లేదా మిస్లీడ్ చేస్తున్నారు, నకిలీలు అడల్ట్రేషన్ జరుగుతుంది, అదేవిధంగా నెయ్యిలో అడల్ట్రేషన్ జరుగుతుంది. ఇంకా ఏమున్నాయి, ఆఖరికి గుండు కొట్టే కత్తిలో కూడా అడల్ట్రేషన్ ఉంటుందేమో మనకు తెలీదు, రేపు అది ఎప్పుడు బయటపడుతుందో తెలియదు. సో ఈ వ్యవస్థలో దాదాపుగా వేళ్ళూనుకు పోయినట్టుగా కనపడుతుంది. దీన్ని బయటపడేటువంటి మార్గాలు ఏం లేవా? ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రభుత్వ అధీనంలోకి రాకముందు దాని నిర్వహణ బాధ్యతలను ఎవరు చూశారండి? కొన్ని మఠాలు, అవును, హిందూ సంస్థలకు చెందినటువంటి వాళ్లే కదా. అవును. మరి వాళ్ళ హయాంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలు గురించి చరిత్రలో నమోదైంది కదా. మరి వాళ్ళు ఎందుకు అటువంటి అక్రమాలకు పాల్పడ్డారు? సరే, రాజకీయ నాయకులు ఉన్నటువంటి బోర్డులు అంటే అక్రమాలకి, ఎందుకంటే వాళ్ళ దానికి అవకాశం అది ఓకే. మరి వాళ్ళు ఎందుకు పాల్పడినట్టు? అంటే దేవుడి సొమ్మును దయ్యాలలో భక్తులుగా ఉన్నటువంటి వాళ్ళకి, లేకపోతే హిందూ మతాన్ని పరిరక్షకులుగా ఉన్నటువంటి వాళ్ళకి, రాజకీయ నాయకులకి, వాళ్ళు వైసీపీ అయినా, తెలుగుదేశం అయినా, జనసేన అయినా, బీజేపీ అయినా ఎలాంటి వివక్ష లేదు. అందరినీ దేవుడు చూస్తూ ఉన్నాడు. తినేసేయండి, మీ ఇష్టం, ఏ విధంగా తినదలుకుంటే తినండి, నేను కష్టపడి సంపాదించేది కాదుగా అన్నట్టుగా వెంకటేశ్వర స్వామి చూస్తూ ఉన్నట్టుగా కనిపిస్తాం. రైట్. అంటే దాని మీద అయితే చర్యలు ఉంటాయి అనుకోవచ్చు మీరు చెప్పే ప్రకారంగా. వెంకటేశ్వర స్వామి చూస్తూ ఊరుకుంటాడా? ఊరుకుంటున్నారు కదా. ఇప్పటి వరకు గడిచినటువంటి పరమ భక్తులుగా ఉన్నటువంటి వాళ్ళు, హిందూ మత సంస్థలుగా ఉన్నటువంటి వాళ్ళు చేసినటువంటి అక్రమాలని ఊరుకున్నాడు. ఇప్పుడు జరుగుతున్నటువంటి వాటిని ఊరుకున్నాడు. చూద్దాం ఏం చేస్తారు వీళ్ళు. రైట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్ అవర్ ప్రోగ్రామ్, ద లేటెస్ట్ ప్రోగ్రామ్ మార్నింగ్ న్యూస్. సార్, ఇది పరిస్థితి. శ్రీవారి సేవలో పట్టుదగా కానీ, అదేవిధంగా ఇతర పవన్ కళ్యాణ్ చేసినట్టు వ్యాఖ్యలు కానీ, అటు సీఎం చేసినటువంటి వ్యాఖ్యలు, ఏదైతే మినిస్టర్లకు ఇచ్చినటువంటి ర్యాంకుల గురించి కూడా ఈరోజు మనం చర్చించడం జరిగింది. అనేక విషయాలు లోతుగా చర్చించడం జరిగినటువంటి ఈ ఇష్యూలో పర్టికులర్గా హిందువుల మనోభావాలకు సంబంధించిన
విషయం హైలైట్గా ఉంది ఈరోజు వార్తలో గమనించినట్టు. అదేవిధంగా శ్రీవారి సేవలో పట్టుదగ అనేటువంటి వార్త కూడా ఈరోజు పూర్తి స్థాయిలో హైలైట్గా నిలిచేటువంటి అవకాశం ఉంది. దీన్ని ఇంకా కొనసాగింపు కూడా ఉండేటువంటి ఛాన్స్ మనకు కనపడుతుంది. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.